అందరికీ నమస్తే. హైదరాబాద్‌లో జరిగిన ఒక పోలీస్ డెకాయిట్ ఆపరేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనానికి తెరలేపింది. ఇక్కడి ప్రభుత్వం డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తే, మహారాష్ట్ర పోలీసులొచ్చి ఏకంగా భారతదేశంలో డ్రగ్స్ సప్లై చేసే ఒక కంపెనీని ట్రేస్ ఔట్ చేసిండ్రు. అక్కడ ఏం జరుగుతుందో సమాచారాన్ని మొత్తం బరస్ట్ చేసిండ్రు. కొందరు కానిస్టేబుల్ కూలీలుగా లోపలికెళ్ళి డెకాయిట్ ఆపరేషన్ చేసిండ్రు. కొంతమంది సప్లయర్స్ డ్రగ్స్ సప్లయర్స్‌గా పనిచేసిండ్రు. ఇంకొంతమంది డ్రైవర్లుగా పనిచేసిండ్రు. ఒక కరెక్ట్‌గా 1 మంత్ ఆపరేషన్ అసలు ఒక పెద్ద సంచలనమైన వార్తను బయటకు తీసుకొచ్చింది. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది దీనిలో? ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన చాలామందిని. బట్ మన తెలంగాణ పోలీసులు దేశంలో నంబర్ 1 అనే ఒక పేరుంది. బట్ ఎందుకు చేయలేకపోయినరు? మన తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు? మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులను కూడా అనుమానిస్తూ వీళ్ళకి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే ఎందుకు ఈ డెకాయిట్ ఆపరేషన్ చేసిండ్రు? ఇట్లాంటి చాలా అంశాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ సిగ్నల్ టీవీ మీది, మీకోసమే మేము వీడియోలు చేసేది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము ఎంత చెప్పినా వేస్ట్. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. తెలంగాణ ప్రజలను మొత్తం సమాచారం అంతా వాళ్ళకి తెలవాలి. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్ని విషయాలు. అందుకే ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఇక ఏమైందంటే అసలు ఎట్లా మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ పోలీసులకు తెలియకుండా, తెలంగాణ పోలీసులు తెలియకుండా ఎట్లా ఆపరేషన్ చేసిండ్రు? అసలు వాళ్ళకు వచ్చిన లీడ్ ఏంటంటే ఆగస్టు 8, 2025న ఫాతిమా అనే ఒక బంగ్లాదేశ్ పౌరురాలు, ఈమె బంగ్లాదేశ్ సిటిజన్. ఈమెని మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఆమె దగ్గర మెపెడ్రోన్ అనే ఒక డ్రగ్ దొరికింది. ఇది చాలా కాస్ట్లీ డ్రగ్ అంట, ప్లస్ రేర్ డ్రగ్. ఈ డ్రగ్ ఆమెతో దొరికింది. దొరికిన తర్వాత ఆమె ద్వారా ఒక సప్లయర్ని గుర్తించారు. అసలు ఆమెకు అమ్మింది ఎవరు అనే దగ్గర ఒక సప్లయర్ దొరికిండు. సప్లయర్ని పట్టుకుంటే వాళ్ళు చెర్లపల్లిలో ఈ డ్రగ్ తయారవుతున్న ఈ కంపెనీ అడ్రస్ ఇచ్చిండ్రు. కానీ మహారాష్ట్ర పోలీసులు రంగంలో దిగిండ్రు. మొత్తం మహారాష్ట్ర ఇంటెలిజెన్స్, మహారాష్ట్ర వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసిండ్రు. ప్లాన్ చేసి ఆగస్టు 2, 3 వారాల మధ్య ఒక 15 మంది సభ్యుల ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అసలు దీన్ని ఎట్లా మనం ఆపరేషన్ చేయాలి, తెలంగాణ పోలీసులకు చెప్పాలా వద్దా? ఒకవేళ తెలంగాణ పోలీసులకు చెప్తే ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆ చెర్లపల్లి ఉన్నది తెలంగాణలో, ఆ ఫ్యాక్టరీ ఉన్నది తెలంగాణలో. ఈ ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీ తెలంగాణ పోలీసులకు తెలియకుండా నడుస్తుందని అనుకోవాలా? ఇట్లా చాలా అనుమానాలు, చాలా చర్చలు జరిగినాయంట మహారాష్ట్ర పోలీసులకు. ఆ తర్వాత అసలు ఇది తెలంగాణ పోలీసులకు తెలియకుంటేనే మంచిది, తెలంగాణ పోలీసులకు చెప్తే బయటికి లీక్ అయ్యే అవకాశం ఉందని ఒక డెకాయిట్ ఆపరేషన్కి ప్లాన్ చేసిండ్రు. డెకాయిట్ ఆపరేషన్ అంటే మారు వేషాలలో ఆ కంపెనీలోకి వెళ్ళడం, మారు వేషాలలో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం. అందుకే కూలీలుగా, డ్రైవర్లుగా, సప్లయర్లుగా పోలీసులు దాదాపు ఒక 1 నెల రోజుల పాటు ఆ కంపెనీలో పనిచేసిండ్రు. తర్వాత డెకాయిట్ వేషాలు సిద్ధం చేసుకున్నారు. ఎవరు ఎక్కడ పనిచేయాలి, ఎవరు డ్రైవింగ్ జాబ్ ఎక్కాలి, ఎవరు అక్కడ లేబర్గా పనిచేయాలి, సప్లయర్గా ఒక ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్గా ఎట్లా పనిచేయాలి, ఇట్లా మొత్తం ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగిరు. రంగంలోకి దిగి ఎవరి పని వాళ్ళు చేసిండ్రు. ఇక్కడ కూలీగా లోపల ఎవరైతే కూలీగా పనిచేస్తున్నారో ఆ కానిస్టేబుల్ లోపల ఏం చేసిందంటే అసలు డ్రగ్స్ ఎట్లా తయారు చేస్తారు, వీళ్ళు ఎట్లాంటి డ్రగ్ను తయారు చేస్తున్నారు, ఎట్లాంటి కెమికల్స్ను వాడుతున్నారు, లోపల సర్క్యూట్ ఏంటి, అసలు వీళ్ళ నెట్వర్క్ ఏంటి, ఇట్లా చాలా విషయాలపైన ఆ కూలీ వేషంలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ నెల రోజుల్లో మొత్తం తెలుసుకొని ఆ సమాచారాన్ని వాళ్ళ హెడ్ ఆఫీస్కి అందించారు. తర్వాత అక్కడ డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళంతా అసలు ఇక్కడ నుంచి కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోతే ఎక్కడికి పోతుంది, అసలు దీన్ని ఎవరికి సప్లై చేస్తారు, దీన్ని ఏ రాష్ట్రాలకు పంపుతారు, ఏ దేశాలకు పంపిస్తారు? ఎందుకంటే ఇది కేవలం తెలంగాణలో అమ్మడానికి కాదు ఆ కంపెనీ తయారు చేసింది. అందుకే మహారాష్ట్రలో దొరికిండ్రు. వాళ్ళు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు తర్వాత వేరే దేశాలకు కూడా సప్లై చేస్తారట. వేరే దేశాలకు కూడా సప్లై చేస్తే పెద్ద నెట్వర్క్ ఆ కంపెనీకి ఉందని ఆ డ్రైవర్ పోస్టులో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ గుర్తించారట. ఇంకా కొంతమంది పోలీసులు సప్లయర్స్ రూపంలో ఉన్నారంట. సప్లయర్స్ ఎందుకంటే ఒకవేళ అనుమానం వచ్చి ఆ కంపెనీ వాళ్ళు ఎవరైనా ఒకరిని పట్టుకుంటే మిగతా వాళ్ళు ఆ చైన్ తెగిపోకుండా, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెదిరిపోకుండా ఇట్లా చాలామంది దాదాపు 12 మంది 13 మంది అని చెప్తున్నారు ఈ నెట్వర్క్లో ఉన్న వాళ్ళు. వాళ్ళందరూ ఎక్కడ పరిచయస్తులే, కానీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా, ఒకరికొకరు తెలియకుండా అసలు ఏం జరుగుతుందో గమనించే ప్రయత్నం చేసి మొత్తం అక్కడ జరుగుతున్న సమాచారాన్ని మొత్తం ఫుల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అసలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ డ్రగ్ ఇక్కడనే తయారవుతుంది,
డ్రగ్ వీళ్ళు ఏమేమి రసాయనాలు ఉపయోగిస్తున్నారు, ఏమేమి కెమికల్స్ వాడుతున్నారు, వీళ్ళ నెట్వర్క్ ఏంది, వీళ్ళ ఆఫీస్ ఏంది, వీళ్ళ సప్లయర్స్ ఎవరు, వీళ్ళ లాజిస్టిక్స్ అంటే సప్లై చేసేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు, ఇట్లాంటి అన్ని విషయాల మీద 1 మంత్లో డెకాయిడ్ ఆపరేషన్ చేసిండు. మొత్తం సమాచారం అంతా తీసుకున్న తర్వాత పక్కా ఇన్ఫర్మేషన్తోన పక్కా ఆధారాలతోన 6వ తేదీన సెప్టెంబర్ 6వ తేదీన మిడ్ నైట్ చర్లపల్లి ల్యాబ్ పైన అటాక్ చేసింది మహారాష్ట్ర పోలీసులు. అటాక్ చేసిన తర్వాత తెల్లవారుజామున తెలంగాణ పోలీసులకు తెలిసింది. వాళ్ళు ఎప్పుడో మిడ్ నైట్ చేసిండ్రు, చేస్తే తెల్లవారుజామున వాళ్ళు మహారాష్ట్ర పోలీసులే మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకున్న టైంలో తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారట. అట్లా ఈ డెకాయిడ్ ఆపరేషన్ అంతా కూడా ముగిసింది. తర్వాత దీనిలో చాలా కీలకమైన సమాచారం వచ్చింది. ఎందుకంటే డ్రగ్స్ అనేది అది లోకల్ సమస్య కాదు, ఒక రాష్ట్ర సమస్య కాదు, మొత్తం ఒక ఇంటర్నేషనల్ సమస్య. అసలు ఇప్పటి వరకు మన డ్రగ్స్ చాలాసార్లు ఇక్కడ పోలీసులు పట్టుకున్నారు, తెలంగాణ పోలీసులు. ఇంతసేపటికి ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళనో లేకపోతే డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళని మాత్రమే పట్టుకున్నారు. కానీ అసలు డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది, డ్రగ్ ఎక్కడ తయారవుతుంది, ఏమనంటే నైజీరియా పేరు చెప్తారు, నైజీరియా నుంచి వచ్చిందని చెప్తారు. నైజీరియాకి మన దగ్గర నుంచి పోతుందని ఇప్పుడు ఈ కంపెనీ చూసిన తర్వాత, ఈ కంపెనీ యాక్టివిటీ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ తయారైన డ్రగ్గు రకరకాల రాష్ట్రాలకు, దేశాలకు, దుబాయ్ లాంటి దేశాలకు కూడా ఇక్కడ తయారు చేసిన డ్రగ్ పోతుందట. అట్లా పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు ఇది మొత్తం ఛేదించారు. దాదాపు దాని కాస్ట్ వచ్చేసి 12,000 కోట్ల రూపాయలంట. 12,000 కోట్ల రూపాయలు అంటే అది చాలా పెద్ద మొత్తంలో, ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఇంత పెద్ద మొత్తం, ఇంత వాల్యుబుల్ ఉన్న డ్రగ్ దొరకడం ఫస్ట్ టైం అని చెప్తున్నారు. మొత్తం మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంత పెద్ద ఆపరేషన్ జరిగింది ఇక్కడ. కానీ మన తెలంగాణ పోలీసులకు కబర్ లేదు. ఇక్కడ మనోళ్ళు డ్రగ్ మీద ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము డ్రగ్ మీద ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఈగల్ అని ఒక టీం ఏర్పాటు చేసినారు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి మీకు గుర్తుండాలి, ఆ రోజు ఈగల్ అనే ఒక టీంని ఆవిష్కరించడానికి, అనౌన్స్ చేయడానికి ఆ రోజు సినిమా హీరోలు కూడా వచ్చిండ్రు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఇద్దరు ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి వచ్చిండ్రు. ఆ ప్రోగ్రామ్కి వచ్చిన దగ్గరనే ఈగల్ అనౌన్స్ చేసినారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం. ఈగల్ గురించి మీకు తెలుసు కదా, 20-30 వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న, కింద నేల మీద ఉన్న తన టార్గెట్ ను నిశితమైన దృష్టితోని చూస్తుంది. ఈగల్ సక్సెస్ రేషియో 100%. టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ ను చూసే నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు వాయిస్ విన్నారా? ఈగల్ అనే టీంను అనౌన్స్ చేస్తున్నాం. ఈగల్ అంటే గద్ద. పైనుంచి 20-30 వేల అడుగుల దూరం నుంచి కింద ఉన్న కోడిపిల్లని చూస్తుంది, వచ్చి తన్నుకొని పోతుంది. సేమ్ మన ఈగల్ టీం కూడా అంత క్షుణ్ణంగా, అంత దగ్గరగా, ఎంతో దూరంలో ఉన్న పసిగడుతుందని చెప్పిండ్రు. చర్లపల్లి 20 కిలోమీటర్లు ఉంటుంది. 20,000 అడుగులు కాదు, 20 కిలోమీటర్ దూరంలో ఉన్న, నేను చెప్పేది డీజీపీ ఆఫీస్కు, నేను చెప్పేది పోలీస్ హెడ్ క్వార్టర్స్కి. అక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న చర్లపల్లిలో ఉన్న ఈ ఫార్మా పేరుతో నడుస్తున్న ఒక కంపెనీని మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు. మన పోలీసు ఎక్కడ బిజీగా ఉన్నారు? మన పోలీసు ఎక్కడ బిజీగా ఉన్నారంటే రాజకీయ నాయకులకు సెక్యూరిటీ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి వాళ్ళను రిమాండ్ చేయడం, వాళ్ళను హింసించడం, అక్కడ బిజీగా ఉన్నారు. ఇక్కడ కూడా చాలాసార్లు మన పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నట్టుగా ప్రకటించేసింది. కానీ ఎవరు డ్రగ్స్ పట్టుకుంటారు, ఎక్కడ డ్రగ్స్ పట్టుకుంటారు? కేటీఆర్ బామాడిది ఇంట్లో ఫంక్షన్ జరిగితే అక్కడ డ్రగ్ ఉందా లేదా తర్వాత విషయం. ఉంది అని టీవీలలో, పేపర్లలో వచ్చే వరకు హడావిడి చేయాలి. అది మన పోలీసులు చేస్తున్న పని. ఎక్కడన్నా ఒక డ్రగ్ తీసుకున్న వాళ్ళు దొరికితే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి సమాచారం సేకరిస్తున్నారో అసలు సమాచారమే సేకరించరు. అసలు ఆయన డ్రగ్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు, అసలు డ్రగ్ తీసుకున్న వాళ్ళకు ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఇట్లాంటివి ఏమి ఉండవు. మనోళ్ళు ఎంతసేపటికి ఇక్కడ కేవలం పొలిటికల్ కేసులు బుక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఎవరు ప్రభుత్వం మీద యాంటీగా పోస్ట్ చేస్తున్నారు, ఏ జర్నలిస్టు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు చెప్తున్నారు, ఏ పేపర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి, ఇట్లాంటి అంశాలపైన మన తెలంగాణ పోలీసులు కాన్సన్ట్రేషన్ చేసినారు. ఇక ఈగల్ టీము, నార్కో అనాలిసిస్ట్, ఇవన్నీ ఈ టీంలంతా ఏం చేస్తున్నావో ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతాం అనుకుంటే కనీసం బురదకాలు కూడా మోపలేకపోతున్నాడని క్లియర్గా అర్థమైంది. మన దగ్గర సంఖలో పిల్లం పెట్టుకొని మనం ఊరంతా వెతికినట్లు మన దగ్గర డ్రగ్ తయారు చేసే కంపెనీ, డ్రగ్ సప్లయర్ కాదు, డ్రగ్ వాడేవాళ్ళు కాదు,
డ్రగ్ సప్లై చేసే కంపెనీ కూడా కాదు, డ్రగ్ సప్లయర్స్కే సప్లయర్, తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హైదరాబాద్లో ఉంటే మనం పట్టుకోలేకపోయినాం, మన పోలీసులు పట్టుకోలేకపోయినారు, మన గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ లేకపోయింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి మాటలను మనం ఏ విధంగా చూడాలి? అసలు మహారాష్ట్ర పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసుల మీద నమ్మక, తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళ ఆపరేషన్ వాళ్ళు చేసినారు కాబట్టి ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ ఇది తెలంగాణ పోలీసులు కనుక చెప్పి ఉండింటే ఖచ్చితంగా ఇది ఎక్కడనో ఏదో పార్టీకి అంటగట్టి దీని ఏదో ఒక పార్టీ లీడర్ ఈ కంపెనీ వెనుక ఉన్నాడని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక కథను నడిపించి ఇది అసలు విషయం బయటపడకుండా దీన్ని ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకొని ఆ కంపెనీ ఉన్న దగ్గర క్లోజ్ చేసేవాళ్ళని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. నిజంగా తెలంగాణలో అట్లాంటి వాతావరణం కనిపిస్తుందా? అసలు ఎందుకు మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులు నమ్మలేదు? ఎందుకు ఇక్కడ నిజానికి ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం పోలీసులు ఇంకొక రాష్ట్రంలో ఏదైనా ఆపరేషన్ చేసినా, ఎవరైనా అరెస్ట్ చేసినా, ఎవరైనా విచారణ కోసం పిలుచుకురావడానికి పోయినా ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తారట. ఎందుకంటే అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటావో తెలియదు. అక్కడ పోయిన తర్వాత ఆ నిందితుడి తరపున ఎవరైనా మీదకి వస్తారేమో, ఎవరైనా దాడి చేస్తారేమో, కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని పోతారు. కానీ ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ, ఇంత పెద్ద కంపెనీ, ఇంత పెద్ద ఒక ఫ్రాడ్ కంపెనీ, డ్రగ్ తయారు చేసే కంపెనీ మీద రైడ్ చేస్తే వాళ్ళు కనీస సమాచారం లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వలేదు. అంటే అసలు మన దగ్గర ఏం జరుగుతుంది? మన హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? మన పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ఏమవుతుంది? అసలు ఈ అంశాల మీద తెలంగాణ ప్రజలు కూడా స్పందించాలి. రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఉత్త బూటకాలేనా? డ్రగ్ కంట్రోల్ చేస్తాం, ఇంకా డ్రగ్ అనేది తెలంగాణలో ఉండదు, ఇట్లాంటి మాటలు చాలాసార్లు చెప్పి ఈగల్ లాంటి మాటలు మాట్లాడి ఈగల్ లాగానే కనబడకుండా పోతే ఎట్లా? ఎనీవే, ఈ మహారాష్ట్ర పోలీసులు చేసిన ఈ డెకాయిట్ ఆపరేషన్ మాత్రం చాలా పెద్దది. అసలు తెలంగాణ పోలీసులు ఈ డెకాయిట్ ఆపరేషన్ ద్వారా ఏం నేర్చుకోవాలి అనే విషయాలపైన కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి కింద. తెలంగాణ పోలీసులు ఏం నేర్చుకోవాలి? మన దగ్గర ఉన్న డ్రగ్ కంపెనీని మన వాళ్ళు ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయినారు? ఒకతతో మాట్లాడితే ఒకతను అన్నాడు, మన పోలీసులు ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు అంటే అక్కడ ఫార్మా అనే పేరుతో బోర్డు ఉంది కాబట్టి మన వాళ్ళు ఏం కనిపెట్టలేకపోయినరు అని. అంటే మన వాళ్ళు మేము డ్రగ్ తయారు చేస్తున్నామని చెప్పేసి బోర్డు పెట్టాలని అక్కడ ఆ కంపెనీ వాళ్ళు మేము డ్రగ్ తయారు చేస్తున్నామని పెడితే అప్పుడు పోయి రైడ్ చేస్తారా? లేకపోతే అది ప్రత్యర్థుల కంపెనీ అయితే ప్రత్యర్థులు దాని వెనుక ఉంటే ఏదైనా రాజకీయాలు చేయదలుచుకుంటే తప్ప ఇట్లాంటి ఆపరేషన్ మన దగ్గర జరగవా? ఇట్లాంటి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. మన తెలంగాణ పోలీసులు ఈ డెకాయిట్ ఆపరేషన్ ద్వారా ఏం నేర్చుకోవాలి అనే అంశం పైన నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా. తెలంగాణ సమాజమే స్పందించాలి. తెలంగాణ పోలీసులకు మీరు ఏం చెప్తారో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.